పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమిపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని స్థానిక నాయకులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి స్థానిక నాయకులకు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు, ఎందుకు మొన్నటి ఎన్నికల్లో ప్రతిఘటించలేకపోయారు, తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోయారు, కనీసం బయటికి కూడా కనిపించలేకపోయారు. అయితే ఆ నాయకుల నుంచి జగన్మోహన్ రెడ్డికి వినిపిస్తున్నటువంటి సమాధానం మాత్రం శూన్యం. ఎందుకంటే ఆ నాయకుల పరిస్థితి అలా ఉంది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ గ్రామస్థాయి నాయకులు కీలకమైనటువంటి వర్కులు చేశారు. ఆ వర్కులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని క్లియర్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ బిల్లులు క్లియర్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు తిరుగుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉన్నట్టుండి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయమంటే, వారిని అడ్డుకోమంటే, ప్రతిఘటించమంటే ఎలా అడ్డుకుంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం అధికారంలో ఉన్నప్పుడే ఆ బిల్లులను క్లియర్ చేసి ఉంటే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు ప్రతిఘటించేవారు, అడ్డుకునేవారు. తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకునేవారు. కానీ పులివెందుల నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ అధిష్టానమే ఒక రకంగా ఆ పరిస్థితికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అప్పుడే కనుక బిల్లులు క్లియర్ చేసింటే ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. క్యాడర్ యాక్టివ్ గా ఉండేది, తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలను అడ్డుకునేది. కానీ ఆ రోజు చేసినటువంటి పొరపాటు ఈ రోజు క్యాడర్ ను సైలెంట్ గా ఉండిపోయేలా చేసింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలా చేసింది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. క్యాడర్ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి, వారి కష్టాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే క్యాడర్ మన వెంట నిలబడుతుంది, మనకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటుంది, ఏ విషయంలోనైనా ఎందాకైనా నిలబడుతుంది. క్యాడర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి పోరాడడం అంటే పోరాడే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలు మొదటి నుంచి కూడా అండగా నిలబడుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలు వైఎస్ఆర్సీపీ అధిష్టానమే విశ్లేషించుకోవాలి. స్థానిక నాయకులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ అధిష్టానం గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి విధానం. కాబట్టి ఆ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా వైఎస్ఆర్సీపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా పులివెందుల స్థానిక నాయకులతో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు మాత్రమే పులివెందుల ప్రజలు మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీకి గతంలో ఉన్నటువంటి వైభవాన్ని తిరిగి తెచ్చిపెడతారు. అంతేకాని క్యాడర్ కు దూరం అయితే మాత్రం పరిస్థితి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మొన్నటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకొని వాటికి తగ్గట్టుగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు.